తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రభుత్వంపై ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్న గాడి తప్పుతున్న కొందరి నాయకులపై మాత్రం జనంలో వ్యతిరేకత ఉన్నట్లు తాను చేయిస్తున్న సర్వేల్లో తేలుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాంటి నేతలను దారిలో పెడతానని, అవసరమైతే వారిని వదులుకునేందుకు సిద్ధమని తేల్చి చెప్పారు. తేడాగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులను సైతం సెటరేట్ చేస్తారని ఎంపీలతో సీఎం అన్నట్లు సమాచారం. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని, ఓపిక ఉన్నంతకాలం భరిస్తాం కానీ వాళ్లతో పాటు అందరినీ ముంచుతామంటే సహించనని తెగేసి చెప్పారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నందున సభలో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశానిర్దేశం చేశారు. వివాదాలకు అతీతంగా ఉండాలని, అలాంటి వారే మళ్లీ గెలుస్తారని సీఎం అన్నారు. కొందరు ఎంపీలు వారి దారి వేరు, ఎమ్మెల్యేల దారి వేరు అన్నట్టు వ్యవహరిస్తున్నారని, అది సరికాదని అన్నారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఓటర్లు, పార్టీ కేడర్ ఒక్కరేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, క్షేత్రస్థాయిలో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తామేదో అందరికీ అతీతమన్న భావనలో ఎంపీలు ఉండటం సరికాదని, వారు కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. తాను మంచి కోసం చెబుతుంటే కొందరు ఎమ్మెల్యేలకు గిట్టకపోగా తేలిక చేసి మాట్లాడుతున్నారని ఓ ఎంపీ సీఎం వద్ద అన్నట్లు తెలిసింది. తమ ముందు వినయం ప్రదర్శిస్తూ చాటున తిట్టుకునే వాళ్లుంటారని, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు అలాంటివన్నీ తప్పవని సీఎం అన్నట్లు సమాచారం. అందర్నీ సమన్వయం చేసుకుంటూ కేడర్ని అర్థం చేసుకుని ముందుకెళ్తేనే నాయకులుగా ఎదుగుతామని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీని కుటుంబంలా భావించి అందర్నీ ముందుకు తీసుకెళ్లేలా నాయకత్వం ఇవ్వగలిగిన వాళ్లు రాణిస్తారని పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తెలిపారు. పార్టీ అన్నాక రకరకాల వ్యక్తులుంటారని, అందరికీ నచ్చజెబుతూ ఒప్పించి పనిచేయాలని ఆయన సూచించారు. సున్నితమైన అంశాల్లో ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే వాటికి టీడీపీ ఎంపీలు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతోనూ బీజేపీతోనూ సమన్వయం చేసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో విపరీత పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ప్రత్యేక చట్టం తెచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసేలా నిబంధనలు రూపొందించేలా చూడాలన్నారు. ఢిల్లీలో చిన్న పార్టీలు కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయని, మనం ఎన్నాళ్లు దృష్టి పెట్టలేదని, అక్కడ టీడీపీ కార్యాలయ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, ఆర్థిక, వ్యవసాయ విధానాలు, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, సర్, వివిధ ప్రాజెక్టులకు వీజీఎఫ్ అమలు వంటి అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఏ పార్టీల మద్దతిస్తున్నాయని ఎంపీలను సీఎం ఆరాధించారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ స్థానంలో ఏకీకృత నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై అధ్యయనం చేయాలని లోకేష్ ను సీఎం ఆదేశించారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ను ప్రోత్సహిస్తే రైతులకు మేలు జరుగుతుందని, అదే సమయంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఇంజిన్లు చెడిపోతున్నాయన్న ఆందోళనను అడ్రస్ చేయాల్సి ఉందని సీఎం అన్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్టు వంటి వాటి విషయంలో కేంద్రం వద్ద తాను చేస్తున్న ప్రయత్నాలను సీఎం చంద్రబాబు ఎంపీలకు వివరించారు. ఆక్వా ఫీడ్ ధరల తగ్గింపు, ఫిష్ ఆయిల్ ఎగుమతుల నియంత్రణ వంటి అంశాలపై చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు. పల్నాడులో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ తరహా కార్యక్రమాలను మరింత మంది ఎంపీలు నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియాలో పేట్రేగిపోతున్న అరాచక శక్తులు, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడి యాక్సిడెంట్ వ్యవహారం, వారికి జగన్ మద్దతు వంటి అంశాలపై చర్చించారు. ఏ ఒక్క సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కూడా ఒక్క రూపాయి కూడా మన సెంటర్ నుంచి మిస్ కాకూడదు. ప్రతి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కూడా మనం తెచ్చుకోవాలి అని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. అన్నిటితో పాటుగా 2-3 విషయాలు ఈ సమావేశంలో మరీ ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లామని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఒకటి, సోషల్ మీడియా ద్వారా అబ్యూజ్ చేస్తా ఉన్నారు. దీనిపైన ఈ సమావేశాల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు నుంచి లేవనెత్తాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరొకటి, ఏదైతే ఈ షెల్ కంపెనీలు అనేది పెట్టి ఏ విధంగా అయితే డబ్బుని హవాలా చేయటం కానీ, లేకపోతే ఇక్కడ రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం కానీ ఏదైతే చేస్తా ఉన్నారో ఈ షెల్ కంపెనీలను పెట్టి, వాటిపైన కూడా సమావేశాల్లో మాట్లాడాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. ఆల్ ఎంపీస్ అందరూ కూడా ఇటు రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఒక సమన్వయంతో టీంతో పనిచేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పడం అనేది మా బాధ్యత మరింత పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత అయితే మాకు మరింత పెంపొందించారో ఆ బాధ్యతగా ఈ సెషన్స్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఇంకేమైనా పెండింగ్ ఉంటే
అవి కూడా మేము సమన్వయంతో చేస్తాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా సరే సంపూర్ణ మద్దతు ఇవ్వమన్నారు. అన్ని బిల్లులు కూడా మేము మద్దతిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. అన్ని స్థానాల్ని కైవసం చేసుకునేలా కూటమి పార్టీలతో కలిసి పనిచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ప్రజాప్రతినిధులకు, పార్టీ యంత్రాంగానికి త్వరలోనే 2 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తామని వెల్లడించారు.